జగన్ అవినాష్ రెడ్డిపై మంత్రి అనగాని సత్యప్రసాద్ ఫైర్ అయ్యారు. వివేకాను హత్య చేయించిన వారు నిజాలు దాచేసి ఇతరులపై నిందలు వేస్తున్నారని ధ్వజమెత్తారు. తండ్రిని కోల్పోయిన బాధలో ఉన్న సునీతను అవినాష్ రెడ్డి అవహేళన చేశారని మండిపడ్డారు. నిందితుడైన అవినాష్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం సిగ్గుచేటని మంత్రి అనగాని వ్యాఖ్యానించారు. గూగుల్ టేక్అవుట్తో సహా ఆధారాలు బయటపడితే ఇంకా బుకాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వివేకానంద రెడ్డి గారి హత్య ఆ కేసు దేశాన్ని కుదించేసింది. ఏదైతే నిజం రావటం కంటే కూడా నిజాన్ని దాచిపెట్టడం కోసం ఎలా అల్లాలో అందరూ కూడా మనం చూపిస్తూ ఉన్నారు. అందరూ కూడా మనకి మొన్న ఉదయం మనం చూసాం. వారి యొక్క 7వ వర్ధంతి రోజున ఆ ఇంటి ఆడబడుచు, మనందరికి కూడా ఆడబడుచు లాంటి సునీతమ్మ గారు, ఆ వారి యొక్క ఆవేదన, తండ్రిని కోల్పోయిన బాధ, 7 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ఆ పయనం, దాంట్లో ఆవిడ పడ్డ ఇబ్బందుల గురించి ఆవిడ కులంకుశంగా చెబితే మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష హోదా లేనటువంటి పార్టీకి నాయకుడు జగన్మోహన్ రెడ్డి స్పందించకుండా అతను ఎవరైతే ముఖ్య అనుమానితుడున్నాడో ఈ హత్యలో అతనితో ప్రెస్ మీట్ పెట్టించి మళ్ళా ఈరోజు అంటే ఏది కూడా వీళ్ళు ఎప్పుడు కూడా నిజాలు చెప్పరు. అబద్ధాల పునాదులను పుట్టినటువంటి పార్టీ, అబద్ధాలు చెబుతూ జీవిస్తున్నటువంటి పార్టీ, సొంత బాబాయ్ అంత క్రూరంగా హత్యకు గురైన విషయం తెలిసి ఆ రోజున ఎన్ని రకాలుగా మార్చారో మాటలు మనందరం కూడా చూసాం. ఫస్ట్ ఏమో జరిగిన రోజు మాత్రం జరిగిన మార్చి 15వ తేదీ ఉదయం ఏమని చెప్పారు, గుండెపోటు అని చెప్పారు. కానీ మనకి క్లియర్ కట్గా ఉదయాన్నే ఎవరు ఫోన్ చేసి చెప్పారు, ఎన్నింటికి చెప్పారు, తాతయ్య నోమోర్ అని చెప్పి బాబాయ్ నోమోర్ అని చెప్పేసి ఎవరు చెప్పారనేది మరి గూగుల్ టేక్అవుట్లో క్లియర్గా ఉంది. దాని తర్వాత గుండెపోటు కాదు రక్తపు వాంతులు అన్నారు. దాని తర్వాత కాదు గొడ్డలతో హత్య చేశారు అన్నారు. దాని తర్వాత పొద్దున్నే వాళ్ళ పేపర్లో నారాసుర రక్త చరిత్ర. ఎంత చిల్లరగా సొంత బాబాయిని హత్య చేసిన వారిని పట్టుకోవడానికి ప్రయత్నించకుండా వారిని కాపాడటం. ఎందుకు చెప్తా ఉన్నా అంటే నిన్న ఎవరైతే ఎంపీ గారు పెట్టారో వారు ఎంపీ హోదాలో ఉండి ఆ రోజు రక్తపు మడగలు ఏదైతే ఉన్నాయో అది తొడకూడదని చెప్పి గుర్తులేదా అని అడుగుతా ఉన్నా. ముందు అతను ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆడబడుచు హేళన చేసే ముందు అసలు ఎంపీ హోదాలో ఉన్న అతను అక్కడ హత్య జరిగి ఉంది, అక్కడ రక్తపు మడుగులు మన ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఎక్కడ కూడా మార్చకూడదు, తొడవకూడదు అని తెలియదా అని అడుగుతా ఉన్నాను. అదే ఆ గంగిరెడ్డి వాళ్ళ ఆసుపత్రి నుంచి వచ్చినటువంటి వాళ్ళ కుట్లు అంటే ఇతని ప్రమేయం కూడా ఉంది కదా. అతను మళ్ళీ నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో 15 రోజులకో 20 రోజులకో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి సుదీర్ఘంగా 3 గంటలు మాట్లాడుతున్నాడు. ఈరోజు ఈ మధ్యలో ఏం చెప్పాలో తెలియకుండా అన్ని అబద్ధాలు. ఈ యొక్క బాబాయ్ హత్య నిజాలని బయట పెట్టడం బాధ్యత కాదా నేను అడుగుతా ఉన్నాను. ఎందుకంటే ఆ రోజు మనం చూసాం, ఎన్నో వీడియోలు ఉన్నాయి, మేము చూపిస్తాం వీడియోస్ కూడా. ఎందుకంటే బెంగళూరులో ఏదో ఆస్తి తగాదా కోసం గొడవ అయింది, లేకపోతే అక్రమ సంబంధాల మూలంగా అయ్యింది, బాధితున్న సునీల్ యాదవ్ వాళ్ళ తల్లితో సంబంధం ఉందని చెప్పారు. అంటే ఇలాంటి రకరకాల ఇవి వచ్చినాయి. దాని తర్వాత 5 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీరు అపోజిషన్లో ఉన్నప్పుడు దీని గురించి మాట్లాడదని చెప్పేసి గ్యాగ్ ఆర్డర్ తెప్పించుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం నమ్మకం లేదు, సిబిఐ కావాలంటారు. ప్రభుత్వం రాగానే మాకు సిబిఐ వద్దు అంటారు. అవినాష్ రెడ్డి ప్రమేయం ఉంది అని చెప్పి ఆ రోజు కర్నూలులో ఆసుపత్రి దగ్గరికి సిబిఐ వాళ్ళు వెళ్తే బాంబులు వేస్తామని బెదిరిస్తారు. మీరు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉండి అతను కాపాడే అంత కళ్ళ ముందు మనకు కనపడతా ఉంది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Subscribe to YK TV. Please subscribe to YK TV. Subscribe to YK TV. Please do subscribe to YK TV. And do subscribe to YK TV. Subscribe YK TV. YK TVని సబ్స్క్రైబ్ చేసుకోండి. Please do subscribe YK channel.